చాలామంది డెస్క్ జాబ్ చేసే వాళ్ళు చాలామంది శనివారం చూస్తున్నాం మేము. సో, కాక్సిడేనియా అంటే మనం కూర్చున్నప్పుడు ఎక్కడైతే మన వెన్నుపూస, కొస టిప్ ఏదైతే ఉండిద్దో, మనం ఎక్కడైతే కూర్చుంటామో, రోజు మనం కూర్చొని దేని మీదైతే బరువు వేస్తామో దాన్ని కాకిక్స్ అంటారండి. సో, దాని చుట్టూ వచ్చిన నొప్పి గాని, వాపు వల్ల వచ్చే నొప్పిని మాత్రమే మనం కాక్సిడేనియా అంటాం. సో, ఇది చాలా కండిషన్స్‌లో 99% ఏంటంటే ఇది మనం కూర్చున్న ఒత్తిడి వల్ల డెవలప్ అయ్యే వాపు. సో, 99% ఏంటంటే దీనికి అంటే మెడికేషన్స్‌తోనూ జాగ్రత్తలు తీసుకోవడంతోనే తగ్గిపోతుందండి. కానీ ఏంటంటే చాలామంది మళ్ళీ హాస్పిటల్‌కి ఇదే కారణం తగ్గట్లేదు అనేది ఎందుకు తిరుగుతూ ఉంటారంటే, సో, జాగ్రత్తలు మెయిన్‌గా ఏంటంటే మీరు కంప్లీట్‌గా తగ్గే వరకు జాగ్రత్తలు తీసుకోకపోతే అది మళ్ళీ పెరిగే అవకాశం. అక్కడ మళ్ళీ మనం రోజు కూర్చొని బరువు వేసే దగ్గర మళ్ళీ వాపు రావడం అనేది జరుగుతూ ఉండిద్ది. సో, ఇది మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో, కంప్లీట్‌గా తగ్గే వరకు మంచి జాగ్రత్తలు తీసుకోవడమే దీనికి మంచి వైద్యం. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.